తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వైభవం నగరమంతా కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించే బోనం, దానిని మోసుకెళ్లే మహిళల ఆధ్యాత్మిక భావోద్వేగాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చారిత్రక గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలు భక్తుల నినాదాలు, సంప్రదాయ వాయిద్యాల మూతతో సందడిగా మారాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గోల్కొండ కోటలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే మనకు పసుపు కుంకుమలతో అలంకరించిన మెట్లు కావచ్చు, బోనాలు కావచ్చు, మొత్తం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం అయితే నెలకొంది. మొత్తం అంతా కూడా గోల్కొండ కిల్లా అంతా కూడా అమ్మవారి నామస్మరణతో అయితే మారుమ్రోగుతుంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా వేల మంది మహిళలు అయితే బోనం నెత్తిన పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా అమ్మవారికి అయితే సమర్పిస్తూ వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి కూడా రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. గోల్కొండ కిల్లా అంతా కూడా అమ్మవారి నామస్మరణతో మారుమోగుతుంది. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఎంతో భక్తితో అమ్మవారికి అయితే బోనాలు సమర్పిస్తూ వస్తూనే ఉన్నారు. ఉదయాన్నే లేచి ఉపవాసం ఉంటూ కూడా అమ్మవారికి కొత్త బియ్యము, పాలు, పెరుగు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అయితే అర్పిస్తూ వస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. అసలు ఆ బోనాన్ని ఎంత ఘనంగా కూడా, అంటే ఘనఘన డప్పుల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య కూడా ఎంతో సంబరంగా కూడా అమ్మవారి దగ్గరికి అయితే బోనాన్ని చేరుస్తున్నారు. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. జోగినీలు కావచ్చు, సాధారణ మహిళలు కావచ్చు, ఎంతో మంది భక్తులు అయితే వస్తూనే ఉన్నారు. అమ్మవారికి బోనం సమర్పించడానికి అయితే దాదాపుగా నగర వ్యాప్తంగా కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారికి అయితే తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. కోరికలు తీర్చే ఆ బంగారు తల్లిని కొంగు బంగారంగా కొలుస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ రోజే గోల్కొండలో బోనాలు ప్రారంభం అవ్వడము, అందులోని ఈరోజు ప్రత్యేకమైన గురువారం కావడంతో కూడా అంతే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున అమ్మవారికి బోనం సమర్పించినట్లయితే కూడా వారి కుటుంబానికి, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందని కూడా ఒక నమ్మకము, భక్తుల విశ్వాసము. అందుకే ఒక్కొక్క మెట్టుకు కూడా కుంకుమ పసుపుతో బొట్లు పెడుతూ కూడా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో వైభవంగా కూడా అమ్మవారికి అయితే బోనం ఎత్తుతూ ఉంటారు. ఈ ఎక్కే ఒక్కొక్క మెట్టు కూడా వారి జీవితంలో ఒక్కొక్క కష్టాన్ని దాటినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అదే నమ్మకంతో కూడా దాదాపుగా 400 మెట్లెక్కి మరీ పైదాకా వెళ్ళి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. అలా సమర్పించడం ద్వారా వారి జీవితంలోని కష్టాలన్నీ దాటుకొని కూడా అమ్మవారి దయ కోసం, కృప కోసం కూడా వారు ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా వెళుతూ ఉంటారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అంటే కొంచెం కూడా అలసిపోకుండా ఇలా వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రద్దీ కూడా ఎక్కువగా ఉన్న కారణంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సదుపాయం దగ్గర నుంచి బారికేడ్ల వరకు, అదేవిధంగా పార్కింగ్ దగ్గర నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ అమల్లో అయితే ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా గోల్కొండ కిల్లా అంతా అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV, హైదరాబాద్.